మీ అందరికీ నా వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. నేను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, యేసయ్యా నీకు వందనాలు. జీవం కలిగిన దేవుడు అయ్యా, సజీవుడివి, సహాయం చేయనని యెహోవా దేవా నీకు ఎలుగెత్తి మొరపెడుతున్నాం తండ్రి. అయ్యా మా ప్రార్థన మా జ్ఞాపకం మీరు ఆలకించింది, ఆదరించింది. అయ్యా కూడి వచ్చిన బిడ్డలందరూ మీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా ప్రతి బిడ్డ బాధ వ్యాధులు తీర్చివేయగలిగిన దేవుడు అయ్యా, సమర్థుడివి, శక్తిమంతుడివి, బలవంతుడు తండ్రి. అయా ప్రతి కార్యం నీ నామలో జరిగించండి, ప్రతి మేలు నీ నామలో జరిగించండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆదరణకర్తమైన దేవా, ఆలోచనకర్తమైన తండ్రి, నిచుడుకు బలవంతుడైన దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అయా దేవుళ్ళు ఇవన్నీ నడుస్తున్నాం తండ్రి, ఆశీర్వాదం దయచేయమని నడుస్తున్నాం దేవా. అయా లేవనెత్తమని నడుస్తున్నాం తండ్రి. యేసుప్రభువా నీకు వందనాలు. పరిశుద్ధాత్మతో నింపండి. అయా వాక్యం నిలబడుచుండగా ఈ దాసుడి నోట్లో మీ నాయన నీ దయారసం ఇచ్చి తండ్రి, మీ దాసుల్లో మీరుండి మాట్లాడి అయా ప్రతి బిడ్డకి ఏ వాక్యం కావాలో వాక్యాన్ని మీరు అందించి అయా బిడ్డలకు మేలులు, దేవుళ్ళు, ఆశీర్వాదం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే పాడుకుందాం, దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను మెస్సయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందు నీ కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందు నీ కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి, ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. యూదుల రక్షణకై రాజు
శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా, ఈ తరములో మా మనములను ఆలకించవా. మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఈ తరములో మా మనములను ఆలకించవా. మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. మా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడ, యేసయ్యానికి వందనాలు. పరిశుద్ధుడానికి స్తోత్రాలు తండ్రి. అయాని దాసుడు వాక్యాన్ని నిలబడుచుండగా అయాని దాసుడు పెదాల మీద దయారసం ఉంచిన ఆయన బిడ్డలు కావాల్సిన వాక్యాన్ని మీరు అందించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథం దావీదు రాసిన కీర్తన 125వ అధ్యాయం చదివి వినిపిస్తుంది. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండ వలె ఉందురు. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు నిత్యము కదలక సీయోను కొండ వలె ఉందురు. ఎందుకు? మనం ఆయనందు భయభక్తులు కలిగి నిరీక్షణ కలిగి ఉంటే నిత్యము కదలని కొండ వలె దేవుడు మనం ఉంచుతాడు. మనం ఆయనందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయనందు మనందు ఆయన ఉండాలి. నిత్యము కదలక సీయోను కొండ వలె మనం ఉంటున్నామంటే అది దేవుడు కృప, దేవుడి దయ, దేవుడి మీద ఆధారపడి మనం ఉండాలి. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము మన ప్రజల చుట్టూ ఉండును. అవును, నిత్యము యెహోవా మన ప్రజల చుట్టూ ఉండటం అంటే మన ప్రజల చుట్టూ దేవుడు నిత్యం కదలగా ఉంటాడు. మనల్ని ఎంతవరకు కాసి కాపాడుతాడు. మనల్ని కదలలేకుండా ఉండాలి. చీకటైనా సరే దేవుడు మన చుట్టూ కంచి వేసి దేవుడు మనం నిత్యంగా కాసి కాపాడుతాడు. దేవుడు సీయోను వలె మనం కదలగా ఉంటాం. దేవుడందు భయభక్తులు కలిగి దేవుడందు మనం నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుడు మనందు నిలబెట్టే దేవుడు యెహోవా దేవుడు. చెప్పమ్మా. నీతిమంతులు పాపము చేయుటకు తన చేతులు చాపకున్నట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. మనల్ని కాపాడుతాడు దేవుడు. చెప్పు. యెహోవా మంచివాడికి మేలు చేయుము. యథార్థ హృదయములకు మేలు చేయుము. తన వంకర త్రోవలకు తొలగిపో వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. పాపము చేయకోకుండా ఉండమని యెహోవా దేవుడు ఎంతగానో మనల్ని నిలబెడతాడు, ఎంతగానో శుద్ధి చేస్తాడు, ఎంతగానో పరిశోధిస్తాడు. దేవుడు మనల్ని పాపం వైపు వెళ్ళొద్దు, పాపం చేయొద్దు, పాపంలో పడిపోవద్దు, నీతిగా బ్రతకండి, నా నీతిని నా రాజ్యాన్ని మీరు ఎత్తుక్కుంటే మీకు అన్ని దేవుళ్ళు నేను ఇస్తాను అని దేవుడు యెహోవా దేవుడు మనందు ఉంటాడు. కానీ మనం పాపం చేయకుండా ఉంటామా? మనం నీతి తప్పుకోకుండా ఉంటామా? మనం లెగిస్తే పాపంలోనే, పాపం ఆలోచనలోనే ఉంటాం. లెగిస్తే మన పాపంతోనే బ్రతుకుతాం. లెగిస్తేనే మన స్వార్థం కోసమే మనం బ్రతుకుతాము. కానీ దేవుడి నీతి కోసం, దేవుడి రాజ్యం కోసం, దేవుడి కోసం మనం పరిశుద్ధులుగా పరిశుభ్రంగా మనం ఉండగలుగుతున్నామా? మనం ఉంటున్నామని మన హృదయాన్ని మనం పరిశోధించుకుంటున్నామా అన్నది మనం ప్రశ్నేసుకుంటే మనం ఏది కూడా పాపం చేయకుండా ఉండలేము. నిద్ర పక్క మీద నుంచి మనం లేచిన కాడ నుంచి కూడా ఏదో ఒక పాపంలో పడిపోతుంటాం, ఎక్కడో ఒక చోట జారిపోతూనే ఉంటాం. కనుక దేవుడు మనల్ని పాపం వైపు వెళ్ళనీకోకుండా, పాపంలో పడనీకోకుండా తన కంచె వేస్తాడు మన చుట్టూ. దుష్టుడు మన వైపు రాకుండా. అయినా దుష్టుడు ఎంతగానో మనం ప్రార్థన అంటే చాలు దుష్టుడు వస్తాడు, చీకటి వస్తుంది, సతాను మన వైపు చూస్తుంటాడు. అయినా దేవుడు మన చుట్టూ కంచి వేసి మనల్ని కాసి కాపాడుతాడు దేవుడు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, కృప కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆయన చెప్పిన వాక్యము మీరు నడిపించినందుకు నీకు వందనాలు. మహోన్నతుడివి, మహాగణుడివి యేసయ్యా,
అయా దీవించండి అయ్యా, బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా, గొప్ప కార్యాలు చేయండి అయ్యా. ప్రతి బిడ్డకి నీ మేలు, మీ ఆశీర్వాదం, మీ దేవుళ్ళు, నీ కృప, నీ కనికరం, నీ సన్నిధి బిడ్డలకు తోడించి ఈ రాత్రికాల సమయం అంతా తండ్రి బిడ్డలను కాసి కాపాడు దాన్ని నీకు వందనాలు. పరిశుద్ధాత్మతో బిడ్డలను తాకండి, పరిశుద్ధాత్మతో బిడ్డలను నింపండి అయ్యా. ఏ సమస్యలు ఉన్నా, ఏ బలహీనతలు ఉన్నా నాయన, ఏ ఇరుకులు ఇబ్బందులు ఉన్నా అయ్యా, ఏ దుష్టుడు ఏ చీకటి నీ నామలో గద్దించి నీ రక్తంతో ప్రతి బిడ్డని స్వస్థపరిచి యెహోవాని నేను అన్నావు తండ్రి. బిడ్డలను స్వస్థపరచమని నడుస్తున్నాను, బిడ్డల భారం బలహీనతలు తీసివేయమని నడుస్తున్నాను. కృప కలిగిన దేవుడు కనుక నీ కృప, నీ కనికరం, నీ సన్నిధి బిడ్డలకు తోడించి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.